బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ మంత్రి నారా లోకేష్ మధ్య జరిగినట్లు చెబుతున్న రహస్య భేటీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అర్ధరాత్రి లోకేష్తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, లోకేష్ భేటీ గురించి కాంగ్రెస్ పార్టీ గతంలోనూ ఆరోపణలు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి పోటీ చేసినా అతనికి మద్దతు ఇవ్వకుండా మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే వారికే మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాగంటి గోపీనాథ్ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నప్పటికీ 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో చేరి 2 సార్లు విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు బీఆర్ఎస్ గానీ టీడీపీ గానీ స్పందించలేదు. కేటీఆర్, లోకేష్ మధ్య భేటీ జరిగిందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఆరోపణలను చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సహకరిస్తేనే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తామని, లేదంటే ఇతరులకు ఇస్తామని కేటీఆర్ అన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో హడావుడి చేయడం లేదని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అన్ని విచారణలు పారదర్శకంగా జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి తాము మాత్రం ఈ కేసులను వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోందని, మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని ఆయన సంకేతాలిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనపై వస్తున్న విమర్శలకు గట్టిగా స్పందించారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య నీటి పంపిణీపై చర్చలు జరుగుతుంటే నేను పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడితే తప్పేంటి అని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖతో ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్న సీఎం ఇప్పటికే 3 సమస్యలను పరిష్కరించామని తెలిపారు. మిగిలిన అంశాలపై అధికారులు, సాంకేతిక నిపుణుల కమిటీ చర్చిస్తుందని, సాంకేతిక అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, రాష్ట్ర సమస్యలను కేంద్రానికి చేరవేయడం తన బాధ్యతని చెప్పారు. ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్కి వెళ్తే సమస్యలు పరిష్కారం కావని కేసీఆర్ను విమర్శించారు. నెలకు కనీసం 2 సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటానని తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.